కి వెళ్తూ వెళ్తూ కలుద్దామని వెళ్తే ఆమె వెస్టీజ్ గురించి చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ టైం నేను గిట్ట నమ్మలేదండి వెస్టీజ్. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, Yes. రాత్రి రాత్రి వస్తాయి, మోసం చేస్తుంటాయి, రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి నేను నమ్మలేదు. కానీ వాళ్ళ దగ్గర పని చేశాను కాబట్టి కాదనలేక, రెండోది ఫ్రీ జాయినింగ్, Free. ఆధార్ కార్డు ఇస్తే నా పీడ పోతుంది అనే ఉద్దేశంతో నేను ఆమె కాదనలేక జాయిన్ అయ్యాను. కానీ ఆమె బల్మిక్ చేసి ప్రోడక్ట్ తీసుకోమంటే కొన్ని నైట్ క్రీమ్ ఒకటి ఉంటుంది వెస్టీజ్ లో, నీమ్ సోప్ ఉంటుంది, నీమ్ సోప్, నీమ్ సోప్. అది తీసుకున్నాను. వాడిన తర్వాత బాగుంది అంటే మళ్ళీ ఎక్కడ బిజినెస్ చేయమంటారు అని చెప్పి బాగుంది అని కూడా చెప్పలేదు. కానీ నా అదృష్టం నిజంగా బాగుంది. 2 రోజుల తర్వాత వాళ్ళ అప్లైన్ కుల్కర్ణి సార్ అని ఉంటారు, ఆయన తీసుకొని మళ్ళీ ఒకసారి వస్తాం మీ దగ్గరికి, మేము టోల్షేకి వెళ్తున్నామంటే ఆ రోజు వచ్చి మళ్ళీ దీని గురించి చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకున్నా. ఎందుకంటే అప్పుడు పాజిటివ్ ఉన్న ప్రోడక్ట్ బాగుంది అని. ఆ తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ తెచ్చుకున్నా, వాడాను, బాగా అనిపించినాయి. ఆ తర్వాత నమ్మకం వచ్చింది ఇంకొంచెం. అంటే వెస్టేజ్ అన్నారు కదా మీరు. అంటే వెస్టేజ్ అంటే విన్నాం మేము కూడా బయట. కాకపోతే ఏంటంటే కంపారిజన్ ఏంటి బయట దొరికే ప్రోడక్ట్స్ కి వెస్టేజ్ ప్రోడక్ట్స్ కి? అంటే ప్రైస్ పరంగా కానీ హెల్తీ ప్రోడక్ట్సా, ఆర్గానిక్ ప్రోడక్ట్సా, అసలు ఏంటి డిఫరెన్షియేషన్ ఏముంటుంది? సో ముందు పేరు మీరు వెస్టేజ్ అన్నారు మేడం, యాక్చువల్ గా దానికి ఒక్క మీనింగ్ చెప్తాను నేను. అసలు వెస్టేజ్ ఎందుకు పెట్టారు? వెస్టేజ్ అంటే నేను గిట్ట అనుకున్న స్టార్టింగ్ లో ఇంతమంది లక్షల్లో ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉన్నప్పుడు కంపెనీకి వేరే పేరేం దొరకలేదా, వెస్టేజ్ ఎందుకు పెట్టిన అనుకున్నా. కానీ వాస్తవానికి వెస్టేజ్ అంటే చెత్త. కానీ వెస్టీజ్, అది కంపెనీ పేరు వెస్టీజ్. అంటే ఒక ఎడారిలో మీరు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితిలో